హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న కరివేపాకుతోటి ఒక మంచి రెసిపీ చూపించేస్తాను, వచ్చేయండి. దీనికి వెల్లుల్లి కావాలండి. వెల్లుల్లి ఒలిచి పెట్టేసుకున్నాను. మనకి ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు అనమాట. నేను కరివేపాకు పొడి చేస్తున్నానండి. సో దానికి కావాల్సినవి ధనియాలు తీసుకున్నాను. ధనియాలు అనేవి మనకి కొంతమందికి ఫ్లేవర్ తక్కువగా ఇష్టపడతారు, కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారు, కాబట్టి దాన్ని చూసి వేసేసుకోండి. మనం తీసుకున్న కరివేపాకును కూడా చూసి వేసుకోవాలి. ఫస్ట్ కరివేపాకు తీసుకొని కడిగి ఆరపెట్టుకోవాలన్నమాట. నీడలో ఆరపెట్టేసుకోవాలి. నేను ఇందాక చూపించింది ఆరపెట్టేసిందే అనమాట. సో ధనియాలు తీసేసుకొని ధనియాల్లో కొంచెం ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసేసుకోవాలండి. అంతే, దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, 2 డ్రాప్స్. ఎందుకంటే ధనియాలు కొంచెం బాగా వేగడానికి. ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం ఫ్రై చేస్తున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హైలో ఎప్పుడు పెట్టకూడదు. ఎందుకంటే సిమ్లో పెడితేనే లోపల దాకా హీట్ అనేది వెళ్ళి బాగా వేగుతాయి అన్నమాట. సో సిమ్లో పెట్టేసుకొని వేయించుకుంటూ ఉన్నాము. ఈ కరివేపాకు పొడి హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. చాలా హెల్దీ కూడా. హెయిర్ని చాలా బాగా పెరిగేటట్టు చేస్తుంది. స్కిన్కి కూడా చాలా మంచిది. సో మేము ఇంగువ ఇక్కడ యాడ్ చేస్తున్నాము. గడ్డ ఇంగువ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. గడ్డ ఇంగువ లేని వాళ్ళు పొడి ఇంగువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా గడ్డ ఇంగువ యాడ్ చేసుకోవాలంటే వేయించుకోవాలండి. ఇలా నూనెలో వేయించుకున్నామంటే ఆ ఇంగువ అనేది పొంగుతుంది. అలా పొంగినప్పుడు మనం మిక్సీలో వేసిన అది బాగా పౌడర్ ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట. దీంట్లో ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి గడ్డ ఇంగువ ఇలా పొళ్ళల్లో పచ్చళ్ళల్లో వాడుతూ ఉంటారు. సో మేము కూడా దాన్నే యూస్ చేస్తూ ఉంటాం. ఇలా వేయించుకున్నాం కదా ధనియాలు, దీంట్లో ఏంటంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేయించుకొని పక్కన తీసుకొని పెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు పచ్చిశనగపప్పు యాడ్ చేస్తున్నాం. పచ్చిశనగపప్పు కూడా 1 స్పూన్ యాడ్ చేసామన్నమాట. మరీ ఎక్కువగా కూడా యాడ్ చేయలేదు. ఫస్ట్ ఇవి స్లోగా మంట సిమ్లో పెట్టేసుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇవి రోస్ట్ బాగా అయిన తర్వాత దీంట్లోకి మినప్పప్పు కూడా యాడ్ చేస్తాం. చూడండి, ధనియాలు ఇందాక వేయించుకున్నాం కదా, పక్కన తీసి పెట్టుకున్నాను చల్లారడానికి. ఇంగువ చూడండి వేయించిన తర్వాత ఎంత పొంగిందో. ఇలా పొంగితేనే మనకి మిక్సీలో బాగా పౌడర్గా పడుతుంది. సో మినపప్పు వేసాం. మినపప్పు కూడా 1 స్పూన్ అనమాట, నాట్ టీ స్పూన్, 1 స్పూన్ వేసాము. సో ఈ మినపప్పు కూడా సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. ఫస్ట్ శనగపప్పు ఎందుకు వేసుకున్నామంటే అవి తొందరగా వేగవు కాబట్టి ఫస్ట్ అవి వేసుకున్నాము. అవి వేయించుకున్న తర్వాత మినపప్పు వేయించేసేసుకుంటున్నాం. ఇవన్నీ వేయించేసేసుకొని ఇప్పుడు ధనియాలు ఏ ప్లేట్లో అయితే తీసుకున్నామో అదే ప్లేట్లోకి ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకి తొందరగా చల్లారడానికి ఉంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు తీసుకున్నాము. కారం మనకు ఇష్టం అండి. మేము కొంచెం కారం తింటాం కాబట్టి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువే తీసుకున్నాము. తీసుకునే కరివేపాకుని బట్టి కూడా ఉంటుంది. లేదా మీరు అంత కారం తినకపోతే కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు. ఎండుమిరపకాయలు తీసేసుకొని వేయించేసుకుంటున్నాం అనమాట. దీంట్లో ఇంకొద్దిగా ఆయిల్ వేస్తే తొందరగా వేగుతాయి. ఆల్రెడీ మనం ధనియాలలో వేసాం కాబట్టి ఆయిలే ఉంటుంది. సో ఇంకా అదర్గా ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు. దీంట్లోకి కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి టేస్ట్ రావడానికి. మరీ ఎక్కువ చింతపండు యాడ్ చేయని అవసరం లేదు, కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ చింతపండు కూడా వేయించాము అంటే ఆ వేడికి మనం మిక్సీ వేసినప్పుడు తొందరగా పొడి అయిపోతుంది అనమాట. సో అందుకని వేయించేస్తున్నాం. మరీ నల్లగా అయ్యేటట్టు ఈ ఎండుమిరపకాయలు వేయించుకోకూడదు. చూడండి, వేయించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ప్లేట్లో పెట్టేసామన్నమాట. ఇలా పెడితే మనకు కొంచెం చల్లారుతాయి, అందుకనే ఇలా పెట్టేసాము. ఇప్పుడు ఆ బాణెల్లోకి మనం కరివేపాకు తీసుకున్నాం కదా, ఆ కరివేపాకు కూడా వేయించేసుకుందాం. ఇది కూడా చాలా సిమ్లో పెట్టి, ఇది కొంచెం టైం తీసుకుంటుంది, సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే కరివేపాకు మనకి ఇలా పట్టుకుంటే మొత్తం పౌడర్ వచ్చేటట్టుగా వేయించేసుకోవాలన్నమాట. మనకి కలర్ చేంజ్ మనకు కనిపిస్తుంది. సో అది అయ్యేటట్టుగా వేయించుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సిమ్లో పెట్టేసే ఈ పొడికి అంత నీట్గా వేయించేసుకోవాలి. ఇది స్కిన్కి మంచిది. దీంట్లో విటమిన్ సి ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుందండి. పిల్లలు కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మనం ఈ పొడి వేసి వేడి అన్నంలో ఈ పొడి వేసేసి నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది, ఎంతో హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సో మనం ఇవి పెట్టుకున్నాం కదా, ఇవి చాలా చల్లగా అయిపోయినాయండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ వెల్లుల్లి ఉంది కదా, ఆ వెల్లుల్లి కూడా ఈ కరివేపాకులో వేసేసామనుకోండి, చూడండి కలర్ అనేది చేంజ్ అయింది.
మరీ ఇవి వెల్లుల్లి మరీ ఎక్కువ వేయించక్కర్లేదు, ఆ వేడికి మగ్గిపోతాయి అన్నమాట. ఆ కరివేపాకులో వేసేసి తిప్పేసామంటే సరిపోతుంది, అంతవరకు చాలు. ఇప్పుడు ఈ చల్లారిన ఈ మిక్చర్స్ మొత్తాన్ని మిక్సీలో వేసేసి మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుందాము. ఫస్ట్ ఇవి వేసుకోవాలి. సో వీటితో పాటే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. సాల్ట్ ఫస్ట్ మనం కొంచెం వేసుకొని మిక్సీ వేసుకొని చూసుకున్న తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి మనం ఫస్టే బాగా మెత్తగా, కొంతమంది ఈ పొడిని ఎక్కువగా మెత్తగా ఇష్టపడతారు, మేము అంత మెత్తగా ఏం వేయం కాబట్టి చూడండి పౌడర్ చేసేసాను. సో ఈ పౌడర్ అనేది మనకు కొంచెం బరగ్గానే ఉంది. ఇప్పుడు దీంట్లో ఉన్న వెల్లుల్లిని కూడా సపరేట్గా తీస్తున్నాను, ఎందుకంటే ఒక్కోసారి ఈ కరివేపాకు అంటే మెత్తగా పట్టం కాబట్టి ఈ వెల్లుల్లి అట్లే ఉండిపోతుంది. అందుకని సపరేట్గా మళ్ళీ వేసేసి మిక్సీ తిప్పేసి తర్వాత ఈ ఆకుల్ని వేసేస్తున్నాను, కరివేపాకుని. సో అవన్నీ వెల్లుల్లి మొత్తం మెత్తగా అయిపోయినాయండి. ఈ వేడి దాని మీద పెట్టేస్తే తొందరగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో ఈ పౌడర్లో వేసి ఒక తిప్పేసామంటే తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు కరివేపాకు తీసుకుంటున్నాం కదా, కరివేపాకు చూడండి ఎలా నలిపితే అలా రావాలన్నమాట. అప్పటిదాకా వేయించేసుకోవాలి మన కరివేపాకుని. ఇలా నలిపిన తర్వాత చాలా ఇదిగా వచ్చేసింది కదా, ఈ కరివేపాకుని కూడా మిక్సీలోకి తీసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవడమే. చూడండి నేను కరివేపాకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, తీసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. నేను బరక్గానే పట్టేస్తున్నాను. సో మిక్సీ అయిపోయింది. చూడండి పౌడర్ అనేది ఎంత అంటే అన్నంలో తింటుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది, ఆ నోటికి కూడా ఆ పప్పులు కొంచెం తగులుతూ ఉంటే రుచి బాగుంటుందన్నమాట. మిక్సీ పట్టేసిన వెంటనే డబ్బాలోకి పెట్టేయకూడదండి, స్టోరేజ్ బాక్సెస్లోకి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఆరబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మిక్సీ పడతాం కదా, హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి అది చల్లారితే అప్పుడు సీసాలోకి తీసేసుకోవచ్చు. లేదు అంటే వాసన వచ్చేస్తుంది, కొంచెం వెల్లుల్లి వేసాం కాబట్టి. సో మన కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. వేడన్నంలో వేసుకొని తిని చెప్పండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు, ఎవరు లైక్స్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మీ. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. మీ వరకు రీచ్ అవుట్ అయ్యేటట్టు ఖచ్చితంగా చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.